హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్. ఈ టెజల్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా అనేది ఉంటుంది అనమాట. 2 కలర్ కాంబినేషన్ అనేది శారీకి డిజైన్ చేశాను అనమాట. ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో ఇది వచ్చేసి చూపిస్తానండి. ఇక్కడ చూడండి 2 కలర్స్ అనమాట. మంచి గోల్డెన్ ఎల్లో లాగా అనేది ఉంటుంది. లోపల వచ్చేసి కనకాంబరం కలర్ లాగా అనేది పింక్ టైప్ అనేది ఉంటుంది అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనము డబుల్ క్రోషెట్ లో వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ మనము రింగ్ బీడ్కి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఇట్లా శారీకి తగ్గట్టు ఒక 20 టాజల్స్ అనేవి నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇవి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. దీనికోసం ఇలా మనము రింగ్ బీడ్స్ అనేవి తీసుకోవాలి, చిన్న రింగ్ బీడ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ మనము ఈ రింగ్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇవి వచ్చేసి మనం ఇలా పింక్వి ఇలా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ వచ్చేసి మనం ఎల్లో కాంబినేషన్లో వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సిజర్ తీసుకోవాలి. ఈ నీడిల్ వచ్చేసి 10 నెంబర్ నీడిల్ అంటారు. 0.75 అనేది ఉంటుంది, లేదా 11 నెంబర్ అయినా తీసుకోవచ్చు, 10 నెంబర్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ మనకు ఎన్ని స్టాండ్స్ అంటే మనకు 6 స్టాండ్స్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ రింగ్ బీడ్ ఈ హోల్ అనేది ఉంది కదా, ఈ హోల్కి మనం వచ్చేసి ఇలా లాక్ చేసుకోవాలి. ఒక 2-3 లాక్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ హోల్ దగ్గర ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలి. చాలా నిదానంగా చూపించండి అని కామెంట్స్ అయితే వస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ విధంగా హోల్ దగ్గర ఇలా 2-3 లాక్స్ అనేది వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అనేది అర్థం చేసుకుంటూ మనము నేర్చుకోవచ్చు అనమాట. బిగినర్స్ వచ్చేసి ఈ హోల్ అనేది ఉంది కదా, మనం లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మనము నీడిల్ ఈ విధంగా తీసుకోవాలి. నీడిల్లో నుండి ఇప్పుడు 2 చైన్స్ అనేవి వేసుకోవాలి. 1 చైన్ తర్వాత 2 చైన్, ఇలా మనము పోగులు లేకుండా మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నీడిల్ మీద నుండి రింగ్ బీడ్లో నుంచి ఈ విధంగా రెండింటికొకటి ఇలా వేయడం, దాన్ని మనం వచ్చేసి డబల్ క్రోషెట్ అంటారు. మళ్ళీ కూడా నీడిల్ మీద నుండి రింగ్ బీడ్లో నుంచి ఇట్లా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. అంతా కూడా మనము రింగ్ చుట్టూ కూడా ఇదే ప్రాసెస్సే ఉంటుందన్నమాట. చాలా నీట్గా పోగులు లేవకుండా మనం అనేది వేసుకుంటూ రావాలన్నమాట. నీడిల్ మీద నుండి మనకు రింగ్ బీడ్లో నుంచి రెండింటికొకటి తీసుకోవాలి. ఇక్కడ మనము నాట్ అనేది వేసాం కదా, ఇది వచ్చేసి మన సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది పెట్టుకుంటే మనకు చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. మనకు ఒక పావు భాగం అట్లా మనము ఒక 10 స్టాండ్స్ అలా వేసుకున్న తర్వాత ఇట్లా డబల్ క్రోషెట్ మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. మొత్తం చూడండి, ఇదే ప్రాసెస్లో రింగ్ బీడ్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా డబల్ క్రోషెట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ విధంగా ఒక పావు భాగం అలా వేసిన తర్వాత ఒక 10 టైమ్స్ అట్లాగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీడిల్ మీద నుండి తీసుకొని రింగ్ బీడ్లో నుంచి రెండింటికొకటి ఈ విధంగా డబల్ క్రోషెట్ అంటారు. ఈ డబల్ క్రోషెట్ని మనము ఈ రింగ్ చుట్టూ కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, మళ్ళీ కూడా మనము ఇట్లా పోగులు లేవకుండా మనము ఈ ఫింగర్కి అనేది నీట్గా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకొని బ్యాలెన్స్ మీద మనం వచ్చేసి అల్లుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి మనము ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది లేకుండా మనము స్టార్టింగ్ ఏదైతే తీసుకున్నామో లాంగ్ డిస్టెన్స్ అన్నమాట, ఈ డబల్ క్రోషెట్ అదే ప్రాసెస్లో ఈ విధంగా పట్టుకుని డబల్ క్రోషెట్ అనేది వేసుకుంటూ రావాలి. చాలా రకాలు అనేవి ఈ డిజైన్లలో ఉన్నాయండి. నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వారైతే. చూడండి, ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్. అంటే బ్యాక్ సైడ్ కూడా డిజైన్ బాగుంటుంది, కానీ మనకు 2 టైప్స్ అనేది కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఫ్రంట్ సైడ్. ఇక్కడ ఈ విధంగా వేసుకోవచ్చు. ఇట్లా డబల్ క్రోషెట్ అనేది మనము మొత్తం కూడా వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకు రింగ్ బీడ్ అనేది ఉంది కదా, ఈ రింగ్ బీడ్ అనేది కనపడకుండా మనం వేసుకుంటూ రావాలన్నమాట ఈ డబల్ క్రోషెట్ని. ఇక్కడ ఎన్ని స్టాండ్స్ అనేది
ఏం అవసరం లేదు, ఎన్ని మనకు కౌంటింగ్ అనేది మనకు ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. మనకు రింగ్ బీడ్ నిండుగా ఎన్ని వస్తే అన్ని వేసుకోవచ్చు అన్నమాట ఈ డిజైన్కి మాత్రం. ఇలా పోగులు లేవకుండా మనం చెక్ చేసుకుంటూ ఈ విధంగా వేసుకుంటూ రావాలి. చాలా ట్రెండింగ్లో ఈ డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు అందరూ కూడా క్రోషెట్ శారీ టెయిల్స్ కావాలని చెప్పేసి లోకల్ ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ ఉంటాను. నేను వీడియో అనేది ఈ విధంగా డబల్ క్రోషెట్ అనేది ఒకే లెవెల్లో మనం ఏదైతే లాంగ్ డిస్టెన్స్ ఈ విధంగా ఇట్లా తీసుకుంటామో రెండింటికొకటి ఈ విధంగా మనం అల్లుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ చిక్కు కానీ ఇట్లా ముడి కానీ పడతాయి. అప్పుడప్పుడు మనం అనేది మళ్ళీ క్లియర్ చేసుకుంటూ ఈ విధంగా వేసుకుంటూ రావాలి. ఫస్ట్ మనము ఎలా నేర్చుకోవాలంటే మీకు ఇలా రావాలి అంటే ఈ థ్రెడ్ అనేది రాదన్నమాట. చూడండి ఇక్కడ లాస్ట్ ఏదైతే ఉందో మనము అక్కడి నుంచి స్లిప్ స్టిచ్ అంటారనమాట. ఇలా స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసేసుకోవాలి. ఒక 2 లాక్స్ అనేది 2 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక కలర్ అనేది అయిపోతుంది అన్నమాట. మనము ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మనకు ఉల్లెన్ అనేది ఉంటుంది కదా, దాని మీద మీరు ప్రాక్టీస్ అనేది చేసి ఇలా థ్రెడ్తో ప్రాక్టీస్ అనేది నేర్చుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి గ్లూతో అటాచ్ చేసుకుంటే నీట్గా చక్కగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఆరిన తర్వాత చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా ఉందన్నమాట. ఇలా నేను మనకు శారీకి ఎన్ని టెజల్స్ పడతాయో అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. మినిమమ్ 20 నుండి 22 వరకు మనం ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ఈ బీడ్స్కి మనం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో లాగా అనేది ఉంది కదా, దాన్ని ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇలా ఆరాయి అనమాట. ఇక్కడ చూడండి గ్లూ ఆరిన తర్వాత ఈ విధంగా మనకి ఎక్కడ జాయింట్ ఉన్నదని కూడా తెలియకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది కూడా మనకు 6 స్టాండ్స్ అనేది నేను తీసుకున్నాను. ఈ గోల్డెన్ ఎల్లో కాంబినేషను. ఇక్కడ ఫస్ట్ మనము నాట్ అనేది వేసాం కదా, ఇక్కడ నుంచి ఒక 3 వదిలేసుకోవాలి. ఇది కాకుండా మనకు సైడ్ అనేది ఉంది కదా, చూడండి మీకు కనపడుతుంది కదా, 1 2 3 ఈ 3 దగ్గర నుంచి 4 అనేది చైన్ స్టిచ్ లాగా అనేది కనపడుతుంది. ఇక్కడ నుంచి మనం ఇలా నాట్ వేసుకోవాలన్నమాట. లాక్ చేసుకున్న తర్వాత ఒక 2 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పక్కనే మనకు లాక్ అనేది ఉంటుందన్నమాట. అంటే చైన్ స్టిచ్ అనేది ఉంటుంది. ఇక్కడ డబల్ క్రోషెట్ అనేది తీసుకున్న తర్వాత ఈ విధంగా 3 చైన్స్ అనేది తీసుకోవాలి. ఇలా 3 చైన్స్ తీసుకున్న తర్వాత ఈ మధ్యలో నుండి మనము ఈ హోల్ అనేది ఉంది కదా, దీని నుంచి మనకి ఇలా లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసుకుంటే ఒక చిన్న పీకోట్ లాగా అనేది మనకు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అదే పక్కనే మనకు చైన్ స్టిచ్ లాగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రెండింటికొకటి తీసుకున్న తర్వాత ఇలా 3 చైన్స్ అనేది మళ్ళీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో నుండి మళ్ళీ మనము ఇలా లాక్ అనేది వేసుకోవాలి సింగిల్. ఇలా లాక్ అనేది వేసుకోవడం వలన మనకు చిన్న పికోటర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. మనకు ఇక్కడ పైన ఈ విధంగా మళ్ళీ పక్కన నుంచి ఈ విధంగా మనము రెండింటికొకటి ఇలా తీసుకున్న తర్వాత ఒక 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా 3 చైన్స్ అనేది ఇలా చిక్కు ఇలా మనకు అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. థ్రెడ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ లాక్ చేసుకోవాలి. మళ్ళీ నీడిల్ మీద నుండి తీసుకొని ఈ పక్కనే ఉన్న దాంట్లో నుండి మనము మళ్ళీ 2 చైన్స్ రెండింటికొకటి ఈ విధంగా మనం వచ్చేసి 3 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా పీకోట్ లాగా మనకు లాక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఈ పీకోట్స్ అనేది ఫామ్ అయ్యాయో ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. మనకు మొత్తం కూడా మనకు 3/4% ఇదే ప్రాసెస్లో చేసుకుంటూ రావాలన్నమాట.
ఇదే విధంగా చూడండి, చాలా నిదానంగా మీకోసం చూపిస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా మనం 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఈ డబల్ క్రోషెట్ అనేది వేసుకున్న తర్వాత మనకు 3 చైన్స్ అనేది వేసుకున్నాక ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ రెండింటి మధ్యలో మనము ఇలా లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసుకుంటే చిన్న పికాట్ లాగా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ అదే ప్రాసెస్లో మనం మొత్తం కూడా ఇదే ప్రాసెస్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. డబల్ క్రోషెట్, 3 చైన్స్, ఈ విధంగా నాట్, డబల్ క్రోషెట్, మళ్ళీ 3 చైన్స్, ఈ విధంగా రెండింటి మధ్యలో లాక్. అప్పుడు చిన్న చిన్న పికాట్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ విధంగా మనకు ఫింగర్కి నీట్గా ఇలా చుట్టుకొని ఈ లాక్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చాలా నీట్గా వచ్చేస్తుంది. శారీకి అక్కడక్కడ బంచులు అనేవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను శారీకి వేసేటప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో అనేది చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం అల్లుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా హాఫ్ మూన్ లాగా అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి. డబల్ క్రోషెట్, 3 చైన్స్, మళ్ళీ లాక్, మళ్ళీ నీడిల్ మీద నుంచి తీసుకొని ఇక్కడ పక్కనే మనకు ఈ హోల్ అనేది చైన్ స్టిచ్ లాగా అనేది ఉంటుంది. దీంట్లో నుండి మనము ఈ విధంగా 3 చైన్స్, డబల్ క్రోషెట్, 3 చైన్స్, ఇట్లా లాక్, ఇలా మొత్తం కూడా మనము హాఫ్ మూన్ లాగా అనేది వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ పైన 4 అనేది అటు 4 ఇటు 4 మనము ఉంచుకోవాలన్నమాట చైన్స్. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనము 4 చైన్స్ అనేది మనం హెడ్ మీద నుంచి ఇటు 4 అటు 4 చైన్స్ లాగా అనేది వదులుకున్న తర్వాత ఈ విధంగా మనము హాఫ్ మూన్ వరకు అనేది మనం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా పికాట్స్, డబల్ క్రోషెట్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూడండి, 1 2 3 4, ఇటు 1 2 3 4, అటు 1 2 3 4, 4 చైన్స్ లాగా అనేది పెట్టుకొని మనం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఈ డిజైన్ వచ్చేసి ఇట్లా ఒక 3 4 చైన్ వచ్చేసి వేసిన తర్వాత ఇలా పికాట్ అనేది వేసుకోవాలి. డబల్ క్రోషెట్, 3 చైన్, ఇలా పికాట్. ఇప్పుడు వచ్చేసి మనము ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం కూడా. ఇక్కడ మనమంతా అయిపోయింది కదా, ఇక్కడికి లాస్ట్ ఎండింగ్ అన్నమాట. ఒక 2 3 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో శారీకి ఏ విధంగా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను అన్నమాట. శారీకి మొత్తం కూడా ఇది ఒక ఫ్లవర్ మోడల్ లాగా అనేది ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనము గ్లూతో అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ సైడ్ ఇది, అన్నీ కూడా చూడండి ఈ విధంగా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఇలా మొత్తం కూడా అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్లూ పెట్టి మనము బ్యాక్ సైడ్కి అంటించుకోవాలి. ఇలా అంటించుకుంటే మనకు చాలా నీట్గా అనేది ఈ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా 2 టైప్స్. బార్డర్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో శారీకి ఉంటుంది. శారీ వచ్చేసి గోల్డ్ కాంబినేషన్లో, అంటే మస్టర్డ్ గోల్డ్ లాగా అనేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇలా మనము ఇలా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. గ్లూ పెట్టి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే ఆరిపోయిన తర్వాత మనకి ఒక 10 మినిట్స్ అనేది వదిలేస్తే నీట్గా ఉంటాయి. అన్నీ కూడా సేమ్ చూడండి ఈ విధంగా. ఇది కూడా పైన ఈ విధంగా పెట్టేసుకొని మనకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్కి ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం కదా, దీనికి కూడా ఇలా గ్లూ అనేది పెట్టేసుకోవాలి.
ఇంకా నా ఛానల్లో మనకు మంచి మంచి డిజైన్స్ అనేవి ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఉంటుందన్నమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాలి అనుకునే వారికి కూడా ఉంటాయి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు నేను ఈ టెజల్స్ కూడా మీకు చూపిస్తానన్నమాట. నాకు టైం ఉన్నప్పుడల్లా వేసి ఎలా అనేది అయితే చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ గ్లూ అనేది ఒక 10 మినిట్స్ అనేది వదిలేస్తే మనకు నీట్గా అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, మనకు ఈ హెడ్ దగ్గర మనము అటాచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ది ఈ విధంగా బ్యాక్కి ఇట్లా టర్న్ చేసుకొని మనం గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మీకు ఎవరికైనా కావాలి అనుకున్నవారు స్క్రీన్ మీద నంబరు కానీ లేదా డిస్క్రిప్షన్లో నంబర్ అనేది ఉంటుందండి. మీకు ఎవరికైనా కావాలి ఇలాంటి టెజల్స్ అనుకుంటే మీరు ఆర్డర్ అనేది ఇచ్చుకోవచ్చు. అది వచ్చేసి కర్నూలు డిస్టిక్ నంద్యాల అండి. మీ శారీ ఏదైతే ఉందో ఆ శారీని వాట్సాప్లో అనేది పిక్ చేస్తే మీకు కలర్ కావాల్సిన మోడల్ కానీ కావాల్సిన కలర్ కానీ నేను అనేది మేక్ చేసి ఈ విధంగా ఆర్డర్ అనేది కొరియర్ అనేది చేస్తాను. వాట్సాప్ ద్వారా కానీ మీరు కాల్ చేసి అడిగినా కూడా నేను అనేది రిప్లై ఇస్తాను. మీకు ఏ మోడల్, చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను డిజైన్స్ అనేవి. మీకు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు బిగినర్స్ అనేది ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నేర్చుకోండి. ఇలాంటి వీడియోస్ మనకి ఇంట్లో నుండి నేర్చుకోవాలి అనుకున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి వీడియోస్ చూడండి, అన్నీ కూడా ఇదే ప్రాసెస్ అనేది మనము కట్ చేసుకొని బ్యాక్కి అప్లై చేసుకోవాలి. చాలా నీట్గా ప్రొఫెషనల్గా కూడా ఉంటాయండి. మనము అమౌంట్ కూడా కొంచెము బాగా ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ ఒక్కొక్క ట్యాజల్ వచ్చేసి మనకి వాట్సాప్ ద్వారా అడగండి, నేనైతే చెప్తాను. మనము మొత్తం శారీకి ప్రిపేర్ చేస్తే మనము 1000 కానివ్వండి, అలాగే 800 కానివ్వండి, మనకి 400, 500 నుంచి కూడా ఈ టెజల్స్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి నేను ఇలాంటి డిజైన్స్ ఇంట్లో ఉండి నేర్చుకోవాలి అనుకునేవారు బిగినర్స్ అనేది ఉంటారు కదా, అలాంటి వారి కోసం నేను అనేది ఈ వీడియో అనేది ఇలాంటి వీడియోస్ అనేది చేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నీట్గా నిదానంగా నేను అనేది ఈ వీడియోలో చూపించాను. చాలా క్లియర్గా నిదానంగా చూపించండి అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా అనేది మీకు చూపించాను అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఇంకా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్కి కానీ అలా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అంటూ షేర్ చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న వారికి షేర్ చేయండి. అలాగే కంప్యూటరు, స్టిచ్చింగ్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి నాకు చేయడానికి నేను అప్లోడ్ చేయడానికి నాకు టైం అనేది ఉండట్లేదండి. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా బ్యాక్కి అన్నీ కూడా ఇదే విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు వచ్చేసి శారీ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను అన్నమాట. శారీకి ఎలా మనం టెజల్ అనేది కట్టుకోవాలి అనేది అయితే చూపిస్తాను. చాలా యూనిక్గా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా ఒక 10 మినిట్స్కి ఇలా ఆరిపోతాయి. చూడండి, చాలా నీట్గా మనకు ఇవన్నీ కూడా ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎలా మనం ఈ ఫ్లవర్ డోనట్లని మనం అనేది కుచ్చు కట్టుకోవాలనేది అయితే చూపిస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కామెంట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో మీరు చూస్తున్నట్లయితే నేర్చుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా డబల్ క్రోషెట్లో అనేది ఉంటుందన్నమాట.
ఇంకా చాలా బ్యూటిఫుల్గా మనము టెజల్ అంటే వితౌట్ టెజల్ అనమాట. ఇది వితౌట్ కుచ్చు అనమాట. మనం కుచ్చు లేకుండా నార్మల్ టెజల్ అనమాట. ఇవి డబల్ క్రోషెట్తో చాలా నీట్గా అనేది ఉంటాయన్నమాట. మీకు ఎవరైనా ఆర్డర్ కావాలి అనుకుంటే ఆర్డర్ అనేది ఇచ్చుకోవచ్చు. కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.